జై శ్రీరామ్. వేమన శతకం నుంచి లోభమోహములను ప్రాభవములు తప్ప తలచిన పనులెల్ల తప్పిచ్చనును. తానొకటి తలచిన దైవం మొండగుచుండు. తానొకటి తలచిన దైవం మొండగుచుండు. విశ్వదాభిరామ వినురవేమ. లోభము మోహం ఉండేవారికి గొప్పతనం ఉండదు. అటువంటి వారు తలచిన పనులు జరగవు. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచుట సామాన్యం. అది ఈ లోభమోహాలు పోగొట్టుకోరో నాయన. స్వార్థంతో చేస్తే పనులన్నీ చెడిపోతాయి. నెక్స్ట్ది ఇంకా బాగుంది చూడండి. మర్మ మెరుగలేక మతములు కల్పించి యుర్విజనులు దుఃఖ మొందుచుండ్రు. మర్మమెరుగలేక మతములు కల్పించి యుర్విజనులు దుఃఖమొందుచుండ్రు. గాజుటింటి కుక్క కళవళపడు రీతి విశ్వదాభిరామ వినురవేమ. అద్దాల గదిలో కుక్క అద్దంలో చూసి తన ప్రతిబింబాన్ని చూసి కన్ఫ్యూజ్ అయ్యి కలతబడి ఏ విధంగా మొరుగుతూ ఇటు అటు పరిగెడుతూ బాధపడుతోందో అలాగే మూఢజనులు ఆత్మతత్వం తెలుసుకోక, భగవద్గీత చదవకుండా, అర్థం తెలుసుకోకుండా విభిన్న మతాలను కల్పించుకొని రకరకాల కల్ట్స్లో జాయిన్ అయిపోయి వెర్రి వాళ్ళలాగా జీవితం పాడు చేసుకుంటున్నారు. మతమౌఢ్యంలో చిక్కుకొని ఒకరినొకరు ద్వేషించుకుంటూ దుఃఖంలో కాలం గడుపుచున్నారు. నిజానికి పరబ్రహ్మం ఒకటే అని గుర్తించలేని అజ్ఞాన స్థితిలో ఏడుస్తున్నారు వీళ్ళంతా. అలాగే శ్రీకృష్ణుడు ఉద్ధవగీతలో చోట చెప్తాడు, మన్ మాయామోహిత ధియా పురుషర్షభ శ్రేయో వదంతి అనేకాంతం యథా కర్మ యథా రుచి. నా మాయని తట్టుకోలేక చాలా ఈ పురుషులు అంటే ఆత్మలు, మగ ఆడ అందరూ పురుషర్షభ అంటే ఉద్ధవుని సంబోధిస్తున్నాడు. అంత నా మాయని తట్టుకోలేక వీళ్ళు మూర్ఖుల్లాగా ఈ శ్రేయోవదంతి అనేకాంతం. ఒకడు ఇదంటాడు, ఒకడు ఆ క్రియ అంటాడు, ఇంకోటి ఈ క్రియ అంటాడు, ఇంకోటి క్రియ అంటాడు, ఇంకోటి ఏదో యోగ అంటాడు. రకరకాల పేర్లు పెట్టి ఇది చాలా మంచిది, అది చాలా మంచిది. శ్రేయోవదంతి అనేకాంతం యథా కర్మ యథా రుచి. వాడి పనులు, వాడి ఆలోచనలు, వాడి టేస్టుల్ని బట్టి వాడికి ఇది కరెక్ట్ అది కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. మూర్ఖులు భగవద్గీతను వదిలేసి ఇలా ఏడుస్తున్నారు రా నాయనా అని భగవంతుడు కూడా పాపం తన బాధ చెప్పుకుంటున్నాడు. రా నాయన, భగవద్గీత చదవండి రా బాబు. జై శ్రీరామ్.